హాయ్ అండి, నమస్తే. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్తే. హ్యాపీ న్యూ ఇయర్. ఈరోజు మరొక వీడియో అండి. నేను చేసే వీడియో ఈ థర్మాకోల్ షీట్ బాక్స్ని నేను తీసుకున్నానండి. ఈ థర్మాకోల్ బాక్స్ని నేను ఏ విధంగా ఉపయోగించానో నేను ఈరోజు మీకు చెప్తానండి. ఈ థర్మాకోల్ బాక్సులో కింద 4 హోల్స్ కొట్టానండి. హోల్స్ కొట్టి కింద ఒక లేయర్ కొబ్బరి పీస్ వేసి, కొంచెం మట్టి వేసి, అట్ట ముక్కలు కూడా వేసి, ఒక లేయర్ మట్టి వేసి, మనము కంపోస్ట్గా కలుపుకున్న మిశ్రమం ఉంటుంది కదండి, ఎర్రమట్టి, ఇసుక, వర్మీ కంపోస్ట్, కౌమేను, కొబ్బరి పొట్టు, ఇదంతా కూడా కలిపానండి. కలిపేసి దీనిపైన వాటర్ జిమ్మి పైన వేసానండి. వేసి ఈ థర్మాకోల్ బాక్స్లో మనము చక్కగా మంచిగా అదిమి పట్టేసి వాటర్ని పోసానండి. వాటర్ని పోసిన తర్వాత ఈ బాక్సులో నేను చక్కగా మెంతుం కూర నానబెట్టేసి, చక్కగా మెంతుం కూరని నైట్ మెంతులు నానబెట్టేసానండి. నానబెట్టేసి చక్కగా మనం తెల్లారి మట్టిలో కొన్ని వాటర్ జిమ్మేసి, ఆ మట్టిలో చక్కగా ఇలా లోతుగా గీతలు గీతలుగా గీసేసి వాటిలో జిమ్మానండి. జిమ్మేసి పైన మళ్ళీ పల్చగా మనం ఒక లేయర్ పల్చగా మట్టిని ఇలా జిమ్ముకుంటూ వచ్చానండి. వచ్చేసి మంచిగా ఒక కొంచెం వాటర్ లైట్గా జిమ్మానండి. జిమ్మిన తర్వాత దీని మీద ఒక పేపర్ను కప్పానండి. కప్పితే చక్కగా 3వ రోజుకి మనకి ఈ విధంగా మెంతుం కూర, ఇవాళకి 4 రోజులండి ఇది ఈ మెంతుం కూర. ఈ విధంగా మనకి చక్కగా మొలకలు వచ్చేసి ఈ విధంగా ఇలా వచ్చిందండి. పల్చగా నేను చేతితోటే వాటర్ జిమ్ముకుంటూ నేను ఈ విధంగా ఈ మెంతుం కూరని జాగ్రత్తగా కాపాడానండి. చూడండి, మనకి ఇంటి వరకు చక్కగా పప్పులోకి ఈ మెంతుం కూర వస్తుంది. బయట కొనుక్కోకుండా మన ఇంటిలోనే మన ఇంటి వేస్ట్తో మనం చిన్నగా కొత్తిమీర, మెంతులు, తోటకూర విత్తనాలు ఇలాంటివి ఉపయోగించి మనము ఇంట్లో వేసుకుంటే చక్కగా మనకి ఇంట్లో వరకే కూడా వస్తుంది. ఇప్పుడు ఇది మా ఇంటి వరకు చక్కగా సరిపోతుందండి ఈ మెంతుం కూర. చూడండి ఎంత బాగుందో ఈ మెంతుం కూర. ఇది వేస్ట్ను ఉపయోగించి నేను ఈ థర్మాకోల్ షీట్ని వేస్ట్ను ఉపయోగించి ఈ విధంగా చేయటం జరిగిందండి. చిన్న కంటైనర్ అండి ఇది థర్మాకోల్ బాక్స్. ఈ కంటైనర్లో ఇంకా 2 కంటైనర్లు ఉన్నాయండి. ఒక దానిలో కొత్తిమీర వేశాను, ఒక దానిలో ఈ తోటకూర విత్తనాలు వేసానండి. తోటకూర విత్తనాలు ఇంకా రాలేదు. కొత్తిమీర కూడా చక్కగా చిన్నగా మొక్కలు వచ్చినాయండి. అది మరొక వీడియోలో నేను తెలియజేస్తానండి. చూడండి, మనకి ఏ విధంగా ఇలా మెంతుం కూర నాకు ఎంతో హ్యాపీగా ఉందండి. ఈ మెంతులు ఈ విధంగా రావటం చిన్న కంటైనర్లో వేస్తానండి. ఈసారి నేను ఈ పెద్ద కంటైనర్ థర్మాకోల్ షీట్ వేస్ట్గా పడేసిన బాక్స్ని తీసుకుని ఈ విధంగా ఉపయోగించి నేను ఈ మెంతుం కూర ఈ విధంగా వేసానండి. ప్రతి ఒక్కళ్ళు కూడా మనకి ఇంట్లో వరకే చక్కగా అన్ని మెంతులు చక్కగా ఏదైనా చిన్న బాక్సులో మట్టిలో వేసేసుకుంటే మనకి వచ్చేస్తుంది. మనం చక్కగా దీన్ని పప్పులో వేసుకుని ఆకుకూరలు తింటే చాలా ఆరోగ్యం కదండి. ఆకుకూరలు చక్కగా చిన్నగా ఇంట్లో మన చిన్న కంటైనర్లో ఈ విధంగా మనం బయట నుంచి కొనుక్కుని రాకుండా ఈ విధంగా చిన్న వేస్ట్ వాటిని ఉపయోగించి మనం ఈ విధంగా ఈ మొక్కల్ని ఇంట్లో ఆకుకూరలు లాంటి మొక్కలు, మెంతుం కూర, ధనియాలు ఇలాంటివి మనం పెంచుకోవచ్చు. చూడండి ఎంత ఇదిగా ఉందో, నాకు చాలా హ్యాపీగా ఉంది ఈ మెంతుం కూర చూస్తుంటే. ఇదండి, నేను ఈ విధంగా ఈ థర్మాకోల్ షీట్ హోల్స్ కూడా ఉన్నాయండి. ఈ విధంగా చక్కగా ముక్కలు కట్ చేసి వీటికి నేను ఇలా పెట్టేసానండి. పెట్టేసి చక్కగా పెట్టేసి ఈ విధంగా మనం మెంతుం కూరని ఈ విధంగా చేయడం జరిగిందండి. ఇక్కడ ధనియాలు ఇంకా తోటకూర విత్తనాలు కూడా ఉన్నాయి. అవి ఇంకా మొలకలు రాలేదండి. వచ్చిన తర్వాత నేను మరొక వీడియోలో తెలియజేస్తానండి. చూడండి, మరొకసారి నేను చేసిన ప్రాసెస్ అంతా చెప్పానండి. ఈ వేస్ట్ను ఉపయోగించి నా గార్డెన్ అన్నీ వేస్ట్ చేయనండి.
ఏదో ఒకటి రెండు ఇప్పుడు రెండు అవసరం వచ్చి కొనుక్కొచ్చాను. అలా వేస్ట్ను ఉపయోగించి పడేయకుండా మనం ఇలాంటి బాక్సుల్లో కూడా, ఇది బిర్యానీ కర్రీస్ బాక్సులు, బిర్యానీ బాక్సులు అండి ఇవి. వీటిల్లో కూడా ఉపయోగించి చిన్నగా అంత మట్టి వేసి మనం ఇన్ని మెంతులు, ఇన్ని ధనియాలు, ఇన్ని ఆవాలు ఇలా వేసుకుంటే మనకి చక్కగా మొక్కలు వచ్చి మన కిచెన్లో మన ఇంటి వరకు కూడా మనకి వస్తుంది. ఇలా ఉపయోగాలు చాలా ఉన్నాయి మన ఇంటి వేస్ట్. ఈ విధంగా నేను దీన్ని వేశానండి. నేను ఈరోజు చక్కగా ఈ వేస్ట్ను ఉపయోగించి చేశానని ఈ ప్రాసెస్ అంతా ఏ విధంగా చేశాను, ఈ మెంతుల్ని నైట్ నానబెట్టాను, ఏ విధంగా వీటిని జిమ్మాను, పైన ఒక పేపర్ను వేశాను, ఈ ప్రాసెస్ అంతా నేను మీకు వీడియో ద్వారా నేను తెలియజేశానండి. ఇదండి మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.